హలో దోస్తులు, ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న దుర్గామాత టెంపుల్. ఇది మా అమ్మ వాళ్ళ కులదైవం కూడా దుర్గామాతనే. ఈ విగ్రహ ప్రతిష్ట కూడా నవరాత్రుల్లో 2 సంవత్సరాల కిందట జరిగింది. ఈ విగ్రహాన్ని కూడా మా అన్న వాళ్ళే కొనిచ్చారు. ఆ తర్వాత ఈ గుడిని కూడా మా మేనమామల దగ్గరుండి కట్టించారు. ఈ మాతకి మన మనసులో ఉన్న ఎలాంటి బాధ అయినా కోరికనైనా చెప్పుకుంటే తీరుతాయని మన పెద్దల నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి ఈ మాతని దర్శనం చేసుకోండి. అమ్మవారికి 2 వైపులా నాగుల ప్రతిష్ట ఎందుకు చేశారంటే, ముందు పాత గుడిలో అమ్మవారి విగ్రహం పైన పెద్ద పుట్ట పేరుకుంటూ వచ్చింది. అందుకని అమ్మవారికి రెండు వైపులా, కుడి ఎడమ వైపులా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇలా దీపం ఎందుకు వెలిగిస్తున్నామంటే, అమ్మవారి తలుపులు మూసి ఉన్నాయని ఇట్లా అమ్మవారి గుమ్మం ఎదుట ముగ్గు వేసి ఇలా దీపాలు వెలిగించాము. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి రావాలంటే శుక్రవారం ఉండేలాగా ప్లాన్ చేసుకొని వస్తాను. శుక్రవారం సాయంత్రం వచ్చి ఇట్లా సంధ్యాదీపం వెలిగించుకొని అమ్మవారి దర్శనం చేసుకొనిదే నేను వెళ్ళను. పెళ్లి కాక ముందు నుంచి కూడా నాకు అమ్మవారి దర్శనం చేసుకునే అలవాటు. ఇలా పెళ్ళైన తర్వాత కూడా శుక్రవారం వచ్చి ఇలా సంధ్యాదీపం వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకొని నైవేద్యం సమర్పించి, మనకు ఉన్నంతలో నైవేద్యం సమర్పించుకోవచ్చండి. ఇలా చక్కెరతో నైవేద్యం సమర్పించి ఆ ముందట సింహం విగ్రహం కూడా చూసారు కదా, అక్కడ కూడా పువ్వులు అక్షంతలు వేసేసి ఆ ఎదురుగా పాతది టెంపుల్ది కొంచెం ప్లేస్ వదిలారండి. అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించుకొని ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని మన మనసులో ఎలాంటి బాధ అయినా కానీ ఎలాంటి కోరికైనా సరే అమ్మవారికి చెప్పుకొని ఇలా సంధ్యాదీపం వెలిగించేసుకొని నేను మా అమ్మ వాళ్ళ నుండి తిరుగు ప్రయాణం అవుతాదండి. ఇదే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న దుర్గామాత టెంపుల్ విశేషాలు. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.